చూసావా, ఎలాంటి బండరా అయినా ప్రేమ కరిగిపోతుందని ఇప్పటికైనా తెలిసిందా? అది ప్రేమ నీకు కనిపిస్తుందా? ఆ మొహంలో అసలు భార్య మీద అభిమానం కనిపిస్తుందా? లేదంటే ఇంతసేపు మౌనంగా ఉండేవాడా? వరు మాట్లాడటం మొదలు పెట్టగానే చిరాకుతో ఆపేవాడు కదా. అది ప్రేమ కాదు, తన ప్రాణాన్ని కాపాడిందన్న కృతజ్ఞత మాత్రమే. అంటే వరుదిని మీద ఇంతకు ముందున్న ద్వేషం కోపం పోయినట్టే కదా. ద్వేషం లేకపోవటం అంటే ప్రేమ ఉన్నట్టు కాదు. ప్రేమ పెరిగింది కాబట్టే ద్వేషం దూరం అయింది. అర్థం లేకుండా మాట్లాడకు, ఇంకా అపార్థాలు పెంచుకు. జరిగింది ఇష్టం లేని పెళ్ళని నువ్వు మర్చిపోతున్నావు. పెళ్లి ఇష్టం లేకుండా జరుగుండొచ్చు, కానీ వరు పార్థు మనసుని పూర్తిగా మార్చేసింది. పార్థుకి మనసు అనేది ఉంటే ఏనాడు ఆమెకి మనసులో స్థానం ఇచ్చుండేవాడు. కొద్ది కొద్దిగా ఆమె అతని మనసును ఆక్రమించుకోవటం మొదలైపోయింది. అది ఆపే శక్తి ఇప్పుడు పార్థులో లేదు. ఏ ఆడదాన్నైనా పార్థు దగ్గరికి రానిచ్చాడా? ఆమెను మాత్రం రాణిస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? ఆమె ఏమైపోతే నాకెందుకులే అనుకునేవాడే అయితే ఊపిలోంచి బయటికెందుకు లాగుతాడు? ప్రేమ లేదన్నాను కానీ మానవత్వం లేదనలేదు కదా. సాటి మనిషి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఎవరు ఊరుకోలేరు కదా. నీది వితండవాదం. ఆమె కోసం అతను ఊబిలో కూరుకుపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. కాపురం అంటేనే ఒక ఊబి లాంటిది. ఆమె చెయ్యి అందుకుంటే ఆ ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందనే కదా ఇంతకాలం ఆమెని దూరంగా ఉంచాడు. ఇప్పుడు దగ్గర కాలేకపోయినా దూరంగా వెళ్ళమని అనట్లేదు కదా. అంటే తనకి తెలియకుండానే పార్థు ఆమెకి దగ్గరవుతున్నాడని అర్థం. మనకి తెలియకుండానే తప్పు చేయొచ్చు, కానీ మనకి తెలియకుండా ఇంకో మనిషి దగ్గరికి రావడం కుదరదు. కుదురుతుందని పార్థు నిరూపించాడు. అతనిప్పుడు ద్వేషానికి ప్రేమకి మధ్య సరిహద్దు రేఖ మీద ఉన్నాడు. వరు తన వైపు లాక్కోటానికి ఎంతోసేపు పట్టదు. ఆ సరిహద్దు రేఖ దాటేవాడే అయితే ఎన్నో రాత్రులు ఆమె కవ్వించినా రెచ్చగొట్టినా ఎందుకు నిగ్రహంగా ఉన్నాడు? ఆ రోజులన్నీ పోయాయి. ఈ పార్థు ఆ పార్థు కాదు. ఇప్పుడు వరు ప్రేమని ప్రేమతో జయించి అతన్ని కట్టిపడేసింది.